హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా నేను అంబలు చేసిన కదా, ఈరోజు పొద్దున్నే పెడతానమాట. ఇంకా సూర్యోదయానికి ముందే, అందుకని చాలా తొందరగా లేసాను. అయినా శుక్రవారం ఎప్పుడు పొద్దున్నే లేస్తాను. పొద్దున్న చూడండి వాతావరణం ఎంత బాగుందో, అసలు చీకటి చీకటిగా అట్లా మంచిగా ఉంటుంది అనమాట. అప్పుడే తెల్లవారే టైంలో పొద్దున్నే ఇంకా నేనైతే ఇంకా పొద్దున్నే లేచేసి ఫస్ట్ అయితే ఇంకా ఫ్లోర్ అంతా ఫస్ట్ క్లీన్ చేస్తాను మంచిగా. ఆ తర్వాత అయితే ముగ్గు వేసుకుంటాను. నాకు ముగ్గులు అయితే పెద్దగా రావు, ముందే చెప్పాను కదండి, వచ్చినట్లు వేసుకుంటాను అనమాట. అప్పటికప్పుడు ఎలా అనిపిస్తే అలా. ఇంకా ఈ విధంగా అయితే ఒక ముగ్గు అయితే వేశాను. ఇంకా నేను పసుపు కూడా గడపలకు పెడతానండి. స్నానం చేశాక గడపకు పసుపు పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ముగ్గు అయితే వేసుకున్నాను. వాతావరణం అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది మార్నింగ్ టైంలో. ఇంకా నేను బియ్యం పిండితోటి అయితే వేస్తాను ముగ్గు. శుక్రవారం రోజు ఉత్త బియ్యం పిండితోనే శుక్రవారం ముగ్గు అనేది వేసుకుంటానండి, గడప పైన వాకిలి ముందు. నార్మల్గా ముగ్గు పిండి అలాగే బియ్యం పిండి కలిపిన దాంతో వేస్తాను. ఈ విధంగా పసుపు కుంకుమ గడపలకైతే పెట్టేశాను, మంచిగా పూలు పెట్టేశాను. స్నానం చేసిన తర్వాతనే మనం ముగ్గులో పువ్వు పెట్టాలండి. పసుపు గడపలకు కూడా పసుపు పూయాలన్నమాట. నాకైతే పెద్దగా మాట్లాడడం అయితే రాదండి, నేను ఎలా చేస్తాననేది చెప్తున్నాను. ఇంకా మీకు కూడా తెలిసి ఉంటుంది, కాకపోతే నేను చేసేదైతే చెప్తున్నానండి. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్దాము. ఇంకా మంచిగా వాటర్ అయితే మేము ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. మా ఇంట్లో వాటర్ కలెక్షన్ అయితే లేదనమాట, మంచినీళ్ళ కలెక్షను. నార్మల్ బోర్ వాటర్ అయితే ఉంది. ఇంకా పూలు అయితే తీసుకొచ్చానండి, మంచిగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇంకా పెసరపప్పు నానబెట్టాను, ఎందుకంటే మేము నైవేద్యం కూడా వండుతున్నాను అనమాట. పాయసం వండుతున్నాను, బెల్లం పాయసం. ఇంకా ఈ విధంగా అయితే నైవేద్యం అనేది వండుతానమాట. మంచిగా గ్యాస్ పైన పసుపు కుంకుమలు పెట్టుకొని ఇంకా ఆ తర్వాత ఇంకా నైవేద్యాలన్నీ రెడీ చేసి దేవుడి ముందు అయితే పెట్టేశాను. ఇంకా దేవుడికి ఫస్ట్ పూలన్నీ పెట్టేశానండి మంచిగా. కలసం అంటే ఇంకా రాగి చెంబు అనమాట. నార్మల్గా కలసం ఏం పెట్టాను, రాగి చెంబులో మంచిగా ఒక రూపాయి కాయను వేసి సుగంధ పరిమళాలన్నీ వేసి వాటర్ పోసి పూలు వేస్తాను. ఇంకా అంబలైతే ఈ విధంగా రెడీ అయిందండి. ఉల్లిపాయలు, ఉప్పు, పెరుగు వేశాను. మా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట, చెంచులక్ష్మికి అంబలి అనేది ఇష్టం అనమాట. ఇంకా స్వామివారికి అయితే వడపప్పు అలాగే పానకం చేశాను. ఇంకా పండ్లు స్వామికి, అలాగే బెల్లం పొంగల్ కొంచెం చేశాను అనమాట ఈరోజు ప్రసాదాలు. ఇంకా ఈ విధంగా అయితే అన్నీ మంచిగా ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత నేను సాంబ్రాణి ధూపం అనేది కూడా వేసేసాను. ఇంకా హారతి ఇస్తాం కదా, దాంట్లోనే ఒత్తి వేసి ఆయిల్ పోసి దీపం పెట్టి ఫస్ట్ ఆ దీపానికి దండం పెట్టుకున్నాకనే అన్ని దీపాలను వెలిగిస్తానన్నమాట. మనం దీపాన్ని వచ్చి అగ్గిపుల్లతో వెలిగించకూడదు, అగ్గిపెట్టెతోటి హారతి ఇచ్చి దాంట్లోనే ఒక ఒత్తి వేసి నూనె పోసి అలాగే వెలిగించుకోవాలన్నమాట దీపాన్ని. ఇంకా ఈ విధంగా అయితే మొత్తం మంచిగా దీపాలు అనేది అయితే వెలిగించేశాను. ఇంకా సాంబ్రాణి కూడా చాలా ముఖ్యమైనదండి శుక్రవారం. ఫస్ట్ అన్నీ వెలిగించాక సాంబ్రాణి దేవుడి ముందు చూపించేసి ఆ తర్వాత ఇల్లు ఉంటుంది కదండి, అన్ని మూలలు అన్ని రూములు చూపించాలన్నమాట. మనకి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏదైనా చెడు ఇది ఉన్నా వెళ్ళిపోతుంది. అలాగే దరిద్ర దేవత కూడా సాంబ్రాణి వాసనకి ఇంట్లో ఉండదన్నమాట. ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం అందరూ తప్పకుండా సాంబ్రాణి వేసుకోండి, ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, పిల్లలకు కూడా మంచిగా ఉంటుందన్నమాట, హెల్తీగా ఉంటారు అందరూ. ఇంకా పూజ అంతా అయిపోయినాకైతే వంటలు అయితే చేశాను. ఇంకా మా ఆయనకు బాక్స్ పంపించాలి కాబట్టి అన్నం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత కొంచెం ఇది గోంగూర పప్పు అయితే చేశాను. గోంగూరను తోటకూర కలిపి చేశాను అనమాట. ముద్దగా పప్పు అనేది కుండలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఇంట్లో పూజ చేసినాక ఆ తర్వాత వంట అనేది స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఈ పప్పులోకి అయితే సైడ్ డిష్గా చిక్కుడుకాయ తాలింపు అయితే చేశాను అనమాట. గ్రీన్ వెజిటేబుల్స్ తింటే చాలా మంచిదండి, ఆకుకూరలు కూడా. అలాగే మా అమ్మవారికి పోసిన అంబలైతే ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని కొంచెం లూజ్గా చేసుకొని మనం గ్లాసులో పోసుకొని తాగేయడమే. ఆ తర్వాత కొంచెం అయితే ప్రసాదం చేశాను కదా, బెల్లం పొంగల్, అదనమాట. అది కూడా మంచిగా వచ్చింది, చాలా టేస్టీగా. ఇంకా ఈరోజు వంటలు అయితే నావి ఇవన్నమాట. చాలా తొందరగా లేస్తే అన్ని పనులు అనేది అయిపోతుందండి. ఇంకా పిల్లలకు కూడా ఇప్పుడు హాలిడేస్ అనమాట, ఈ 7 days. ఇంకా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి.